నా పేరు దుడం రెడ్డి బాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా కృతజ్ఞతలు. ఈరోజు కడప ప్రెస్ క్లబ్ నందు జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య కారణం రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడం మహాదారుణం. అంతేకాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వమైనా బడుగు బలహీన వర్గాల వారికి విద్యను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడు ఇదే వాగ్దానం చేస్తాడు. మరి బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత వైద్యం, ఉచిత విద్య ఎంతో అవసరం. అలాగే వెనుకబడిపోయినటువంటి వాళ్లకు విద్యను ఉచితంగా అందించడం వల్ల ఆ కులాలు డెవలప్ అవుతాయి, విజ్ఞానవంతులు అవుతారు, ఉద్యోగాలకు ఆస్కారం ఉంటుంది. మీరు విద్యను వ్యాపారంగా చేస్తూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ ట్రైనింగ్, బీఈడి, బీకామ్, బీఎస్సీలు చదివిన వాళ్ళు టీచర్లుగా బోధించేదానికి ఉపాధ్యాయులుగా వస్తారు. మరి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీలు ఫెయిల్ అయిన వాళ్ళు, పాలిటెక్నిక్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళను తక్కువ జీతాలకు పెట్టుకుంటారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తోంది అని అడుగుతున్నాం. ఈ గవర్నమెంట్లో చాలా క్లియర్గా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. మధ్యతరగతి వాళ్లకు, బడుగు బలహీన వర్గాల వరకు ఏం అందించాలనో, ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలనో ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు. మరి కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళ పైన దృష్టి ఎందుకు సాధించలేకపోతున్నారని అడుగుతున్నాం. అంతేకాదు, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి, రాష్ట్రంలో అభివృద్ధి మంచి పనులు చేస్తారని మిమ్మల్ని గెలిపించాం. మాకు అభివృద్ధి కావాలి, ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. వీటిపైన దృష్టి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. అంతేకాదు, నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు మంత్రి నారా లోకేష్ గారు అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెంట్గా ఉంటుందనేది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి శాఖను ఏ అవినీతి లేకుండా చేశారు. మరి ఇప్పుడు కూడా మేము మీకు ఒకటే తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారికి, ఇప్పుడు కూడా విద్యా హక్కు చట్టాన్ని మీరు అమలు చేస్తారా లేదా అని అడుగుతున్నాం. ఈ విషయం మీ దృష్టికి తెచ్చారా లేదా అని అడుగుతున్నాం. విద్యాశాఖ మీద మీరు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే విద్యా హక్కు చట్టం అనేది బడుగు బలహీన వర్గాల వారికి, మధ్యతరగతి వాళ్ళకి, మీలాంటి వాళ్లకు, మీలాంటి పిల్లలకు, మాలాంటి పిల్లలకు, ప్రతి ఒక్కరి రేపు భవిష్యత్తుకు, నేటి బాలలే రేపటి భవిష్యత్తు పౌరులు అంటారు కదా, మరి వారి కోసం కూడా విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ విద్యా హక్కు చట్టాన్ని మీరు ప్రయోగించండి అని మీకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుండి మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు సార్, ఈరోజు కడపలో విద్యా హక్కు చట్టం అమలు చేయకపోగా, గతంలో 2019లో కూడా చెప్పారు, కానీ అది అమలు చేయలేదు. 24 మీ ప్రభుత్వం వచ్చింది, 25 తర్వాత ఇంకా సంవత్సరం జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఎన్నిక పోతూనే ఉంది, కానీ విద్యా హక్కు చట్టాన్ని మీరు అమలు చేయడం లేదు. దాన్ని మీకు ప్రత్యేకంగా మేము చెప్తున్నాం. ఈ విద్యా హక్కు చట్టం వల్ల నష్టపోయేది మధ్యతరగతి వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పిల్లలు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మా పిల్లలు గర్వంగా వాళ్ళని స్కూల్లో చదువుతున్నారని చెప్పుకుంటున్నారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యను వ్యాపారంగా మలిసి 1000 కోట్లు, 1000 కోట్లు మేము మామూలుగా అంటున్నాం, కానీ 2000 కోట్లు కూడా అంచనా దాటిందని కూడా చెప్తున్నాం. దానికి ఏంటి అనేది కూడా మేము చెప్తాం, క్లారిటీగా చెప్తాం. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభుత్వానికి మేము తెలియజేసేందుకు నిర్ణయించుకున్నాం. అంతేకాదు సార్, గవర్నమెంట్ స్కూళ్ళు చాలా బాగున్నాయి. ఆ గవర్నమెంట్ స్కూల్లో 500 రూపాయలు టెక్స్ట్ బుక్స్ అయితే, అదే 500 రూపాయల టెక్స్ట్ బుక్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో 2500 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. ఎల్కేజీ స్టూడెంట్కు, యూకేజీ స్టూడెంట్కు 2500 రూపాయలు పెట్టి బుక్స్ ఏమి చదువుతాడని అడుగుతున్నాం సార్.
రూపాయలు చదివే సిలబస్ ఎల్కేజీ పిల్లోడు చదవగలడా? మరి విద్యా హక్కు చట్టం ప్రయోగిస్తే ఇవి జరగవు కదా. ప్రతి స్కూల్లో బుక్స్ అమ్మాలని ఏమన్నా మీరు ఏమన్నా ఇచ్చారా? పర్మిషన్స్ ఏమైనా ఇచ్చారా? షూస్ అమ్మాలని పర్మిషన్స్ ఇచ్చారా? సాక్స్లు బూట్లు అమ్మాలని ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? మరి ఎందుకు విద్యా వ్యాపారం చేస్తూ మళ్ళీ బుక్స్ కానీ ప్రైవేట్ రంగానికి, అంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు కూడా బుక్ స్టాళ్లకు, బూట్లు అమ్ముకునే వాళ్ళకు, చెప్పులు అమ్ముకునే వాళ్ళకు, యూనిఫామ్స్ అమ్ముకునే వాళ్ళకు గండి కొడుతున్నారు. అంతేకాదు విజిలెన్స్ అధికారులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్ ట్యాక్స్ కానీ, కొలతలు తుణికలు కానీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఏం చేస్తున్నాయని అడుగుతున్నాం. మీకు జీతాలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో వారు ఇస్తున్నారా సార్ అని అడుగుతున్నాం. ఎందుకు ఈ మాట అడుగుతున్నామంటే, ఈ విద్య వ్యాపారం చేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు కానీ కార్పొరేట్ స్కూళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు దాడులు చేయలేదు. ప్రతి స్కూల్లో బుక్కులు అమ్ముతున్నారు, బూట్లు అమ్ముతున్నారు, షూస్ అమ్ముతున్నారు, సాక్స్లు అమ్ముతున్నారు, ప్రతి ఒక్కటి వ్యాపారంగా చేస్తున్నారు. మరి మీ అందరికీ కనిపించడం లేదా? కళ్ళకు గంతులు కట్టుకొని నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను నేను. విద్యాశాఖ అధికారిని, డిఓ గారిని అడుగుతున్నాం, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీ ఆస్తి ఎంత అని అడుగుతున్నాం, మీ వాటా ఎంత అని అడుగుతున్నాం. ఈ దాడులు జరగాలంటే మీ పర్మిషన్ కావాలి డిఓ గారిది. మరి డిఓ గారికి ఇన్నిసార్లు చేసాం, పోయిన సోమవారం కూడా మేము ధర్నా చేశాం, దానికి స్పందన లేదు. విద్యాశాఖ అధికారులను అడిగితే సార్ మాకు డిఓ గారు పర్మిషన్ ఇవ్వలేదు అని అడుగుతున్నారు అని చెప్తున్నారు. మరి ఈ